ఆంధ్ర అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మాకు తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణే ప్రధాన ధ్యేయం అని చెప్పినాం. అంటే మేము మానవతావాదులం. ఒకవేళ ఒక ప్రాంతం వారి హక్కులు బాగుండాలని మేము అన్నట్టయితే ఇంకొక ప్రాంతానికి కూడా అది ఆటోమేటిక్గా వర్తిస్తుందనే అంశం. ఆంధ్ర ప్రజలంటే మాకు ఎప్పుడు కూడా ద్వేషం లేదు. ఆంధ్ర ఆధిపత్యం అంటే మేము ఖచ్చితంగా ద్వేషించినాం. ఆంధ్ర పొలిటికల్ లీడర్స్ యొక్క ఆధిపత్యాన్ని ద్వేషించినాం. అది ఎప్పుడు కూడా మేము ద్వేషిస్తూనే ఉంటాం. అదే పెత్తనం, ఆధిపత్యం ఆంధ్ర ప్రజల మీద కూడా ఎవరు చేయకూడదు, తెలంగాణ ప్రజల మీద కూడా ఎవరు చేయకూడదు. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇప్పుడు రాజధాని కూడా కంప్లీట్గా విడిపోయింది. ఎవరి బాటన వాళ్ళు పోతున్నాం. అందరం మన అభివృద్ధి చూసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చూసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ మొన్న లడ్డు కల్తీ అయింది అనేటటువంటి విషయం డిస్కషన్కి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అది ఏమైందో ఏం లేదో మాకు కూడా తెలియదు. కానీ రేపు పొద్దునైనా సరే ఇక్కడుండే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బలంగా ఒక విశ్వసనీయత కల్పించాలి ప్రజల్లో. ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది, చక్కగా ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉంటారు. సో ఇక్కడ మన రాష్ట్రమైన 2 తెలుగు రాష్ట్రాలు కూడా దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి మేము బలంగా నమ్ముతాం. కాబట్టి ప్రజలుగా కలిసి ఉండాలి, రాష్ట్రాలుగా విడిపోవాలనే నినాదంతో మేము ఆనాడు ఉన్నాం, ఈనాడు కూడా ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పార్టీ పేరు స్వామివారికి సీక్రెట్ గా చెప్తాను, మీకు తర్వాత పబ్లిక్ గా చెప్తాను. సిరిసిల్ల నుంచి మీరు పోటీ చేస్తారని ఆదిత్య గారు చెప్పారు నిన్న. సిరిసిల్ల నుంచి మీరు పోటీ చేయబోతున్నారని మీ అబ్బాయి ఆదిత్య గారు చెప్పారు. నిజమా? ఎంతవరకు? అసలు ఒక మాట ఏంటంటే, ఇప్పుడే మేము మాట్లాడుతూ వస్తా ఉన్నాము. మా బాబు నిన్న ఏదో ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళాడు. మా ఇంట్లో అబ్బాయి ఒక అతను హెల్పర్ ఉంటాడు, అతడు పెళ్ళికి వెళ్ళడం జరిగింది. అసలు కనీసం మీడియాతో మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండానే మాట్లాడినట్టు వేసినారు. సో మీడియా మిత్రులు కూడా మరీ ఇట్లా మమ్మల్ని మాట్లాడినట్టు చెప్పొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరు లీగల్గా ఏం చేయాలో మా లాయర్స్ చేస్తూ ఉంటారండి. నైతికంగా నేను ప్రజల మద్దతు ఆనాడు కోరాను, ఇవాళ కూడా కోరుతున్నాను. ఆనాడు కూడా ఒకటే మాట చెప్పాను, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని. ఇవాళ కూడా అదే చెప్తున్నాను. నేను నీతి పక్షాన ఉన్నాను, న్యాయం పక్షాన ఉన్నాను. ఖచ్చితంగా ఇట్లా ఉండే వాళ్లకు మంచి జరుగుతుంది, ప్రజల మద్దతు లభిస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా స్వామివారి దయ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను. హైడ్రా పైన మీ పోరాటం అంటే పేదలు పెద్దల మధ్య జరుగుతుందని చెప్పాను. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇదే లొల్లైతుంది. పెద్దోళ్ళని కాపాడుతున్నారు, పేదోళ్ళని కొట్టేస్తున్నారు. సో ఖచ్చితంగా మేము జాగృతి నుండి ఏదైతే పోరాటం నిన్న ప్రారంభించినామో అది కొనసాగిస్తాం. మేము ఎప్పుడైనా పేదల పక్షమే, పెద్దల పక్షం కాదు. జాగృతి కొనసాగుతుందా మేడం? మీరు పార్టీ పెట్టినా కూడా అన్నీ ఒకేసారి అనౌన్స్ చేస్తాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.